కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న 4 లేబర్ కోడ్లతో అసంఘటిత కార్మికులకు అన్యాయం జరుగుతుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ అన్నారు. కార్మిక చట్టాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఆరంభించిన కార్మిక సంఘాల ప్రచార జాథా అన్ని మండలాల్లోనూ ప్రచారం చేస్తూ శనివారం సాయంత్రం తెనాలి చేరుకుంది. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి స్వాగతం పలికారు. ఇక్కడే ముగింపు సభ నిర్వహించారు. డి లక్ష్మీనారాయణ మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి గ్రామీణ పేదలకు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. జిల్లా వర్కింగ్ ఉమెన్ నాయకురాలు జి రమణ మాట్లాడారు. ఆశా వర్కర్లు అంగన్వాడీలో అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్న పాలకులకు కనీసం కనికరం లేదన్నారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఆదేశాలున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. ఫిబ్రవరి 12 సమ్మెలో మహిళా కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా నాయకులు కెవి ప్రసాద్ మాట్లాడారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నుండి కార్మిక ప్రదర్శన ప్రారంభం అవుతుందని, గాంధీ చౌక్ మీదుగా బోస్ రోడ్లోని జీడీసీసీ బ్యాంక్ వరుస కొనసాగుతుందని తెలిపారు. కుటుంబాలుగా ర్యాలీకి తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, ఎస్ సుబ్రహ్మణ్యం, జి వెంకట సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, పవన్ తేజారెడ్డి, ఎం సాంబశివరావు, ములుక శివసాంబిరెడ్డి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, కె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె అవసరాన్ని తెలియజేయడం కోసం గుంటూరు జిల్లాలోని ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, ఇంకా ఇతర 2 సంఘాలు గత 3 రోజులుగా జిల్లాలోని అన్ని మండలాలు తిరుగుతూ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 12వ తారీఖు నాడు మీరందరూ సమ్మె చేయాలని, ఆ రోజు ఎక్కడెక్కడ ప్రతి మండల కేంద్రంలోనూ, తాలూకా కేంద్రాల్లోనూ, టౌన్లలోనూ మొత్తం కార్మిక వర్గం కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున ప్రదర్శనలో పాల్గొని 4 లేబర్ కోడ్లని రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పాలని చెప్పేసి ప్రచారం చేయడం కోసమే ఇవాళ జీపు జాత మన తెనాలి పట్టణానికి రావడం జరిగింది. 12వ తారీఖు నాడు ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ కార్మిక ప్రదర్శన మన గాంధీ చౌక్ దాటుకుంటూ అక్కడి నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వరకు ప్రదర్శన సాగుతుంది. ఈ పట్టణంలోని అన్ని రకాల అసంఘటిత, సంఘటిత కార్మిక వర్గం, అంటే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సెంట్రింగ్ కార్మికులు, రాటింగ్ బెండింగ్ మార్కులు, తాపీ కార్మికులు, వాళ్ళ హెల్పర్లు. ఫిబ్రవరి 12వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతుంది. ఈ లేబర్ కోడ్స్లో కనీసం కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కూడా రద్దు చేశారు. కనీస వేతనం 178 రూపాయలు ఉంటే చాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. మరి 178 రూపాయలతో కార్మికులు ఏ విధంగా గడపాలి, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాదు కార్మికులు ఈరోజు సమ్మె చేస్తే సమ్మెకయ్యే నష్టాన్ని కార్మికుల దగ్గర నుంచి వసూలు చేస్తానని చెప్పేసి చెబుతున్నారు. అంటే వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఈ లేబర్ కోడ్స్ తెచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలి. సమ్మె కాలంలో టెంట్ల దగ్గరకు వచ్చేసి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పుడు 18 నెలలు అయింది, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్స్ చూస్తున్నాం. 10,000 జీతంతో వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. ఆ యాప్ల భారంతో విపరీతమైన పని భారం పెరిగిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా రేపు 12వ తారీఖు జరగబోతుంది.